మంచినీళ్ళు వేయండి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు. ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్ కొట్టు రామయ్య శివరాత్రి ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ మా పిల్లల బాధ మాది ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు. మాట్లాడుతాం సార్. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. 3 గంటలు 4 గంటలు అవుతున్నాయి. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్లు అవిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి ఎడుస్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాములు ఇంత ఇబ్బంది పడుతున్నారు. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని. ఇంతవరకు ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం ఎవరికి చెప్పినా